హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 బ్లాగ్స్. ఈరోజు అయితే నేను వెజ్ చపాతీ రోల్ని అయితే చేశానండి. అది ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుందామని నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇంకా దానికోసం నేనైతే ఇలా గోధుమ పిండిని అయితే తీసుకొని ఇలా చపాతీ ముద్దలా అయితే చేసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం. ఇలా క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, ఇంకా టమాటా, ఇంకా క్యారెట్, ఇంకా ఆనియన్స్, అలాగే బీన్స్ని, కొంచెం టమాటా కచప్ని అయితే తీసుకున్నాను. ఈ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసేలా చూసేద్దాం. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి అందులోనే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఇలా వేసేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి, చిన్న ముక్కల కంటే. ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని అయితే కొంచెం బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బీన్స్, ఇంకా అలాగే క్యాప్సికమ్, ఇంకా కొంచెం క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ క్యారెట్ ముక్కలు, అలాగే క్యాబేజీ, వీటన్నిటిని కూడా వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలుపుకొని మొత్తం ఫ్రై అయితే బాగా చేసుకోవాలండి. ముక్క అనేది బాగా ఉడికిపోవాలి, అలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వేగం కుక్ అవుతుందనేసి సాల్ట్ కూడా వేసుకున్నాను. మొత్తం సాఫ్ట్ అయిపోతాయి బాగా వెజిటేబుల్స్ కూడా అన్నీ. ఇలా మొత్తం అయితే వేగిపోయాక అందులోనే కొంచెం టమాటా అయితే తీసుకున్నాం కదా, ఆ టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయినట్టు వేపుకోవాలి, బాగా మగ్గిపోయినంత వరకు వేయించుకోవాలి ఇలా. ఇంకా అందులోనే మనం కొంచెం పసుపుని, అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మసాలా పౌడర్లు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇలా మొత్తం బాగా అయితే ఫ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కూడా వేసాక చూసారా ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందో. ఇలా ఫ్రై అయిపోయాకైతే ఇంకా చపాతీ రోల్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకా చపాతీ రోల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చపాతీ రోల్ అయితే ఇలా తీసుకొని, చపాతీ ముద్దను తీసుకొని కొంచెం పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీని అయితే పాముకోవాలి. రౌండ్గా అయితే బాగా పాముకొని కొంచెం మరీ పలచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే ఇలా మొత్తం అయితే ఇలా చపాతీ అయితే చేసుకున్నాను. ఈ చపాతీ కాల్చుకోవడానికి అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులోనే దాని మీద అయితే చపాతీ అయితే వేసి కొంచెం హీట్ అయ్యాక, ప్యాన్ హీట్ అయ్యాక ఇలా చపాతీ అయితే వేయాలి. ఇది ఇంకా అలా కాలుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకొని చపాతీని అయితే బాగా కాల్చుకోవాలండి రెండు వైపులున్న. ఇలా మొత్తం కాలాక దాని మీదే ఇంకా చపాతీలు అన్నిటిని కూడా ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా ఇలా బాగా కాలింది. ఇంక ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దాని మీద అయితే కొంచెం మనం టమాటా సాస్ని కూడా తీసుకున్నాం కదా, టమాటా కచప్ని కూడా మొత్తం అయితే ఇలా స్పూన్తో అయితే వేసి మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకా ముందుగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఆ కర్రీని కూడా ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా మధ్యలో కానీ చివరిలో కానీ వేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక చివరి నుంచి అయితే ఇంకా రోల్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. టమాటా కచప్ ఉంటుంది కదా, అది పిల్లలు చాలా ఇష్టపడితే తింటారు కదా. సో ఇదండి చపాతీ వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయి. మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.